హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం పదండి. నిన్న రిలీజ్ అయిన ఇరుముడి మూవీ మంచి టాక్ అందుకొని రవణకి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది. ముందు రవణ ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రవణ. అండ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి విషింగ్ ఏ బిగ్ హ్యాపీ బర్త్డే. చిరంజీవి బర్త్డే కి గిఫ్ట్ గా బాబీతో చేస్తున్న కాకా మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. కెవిన్ నయనతార నటిస్తున్న హాయ్ మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఇది కూడా ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసాను. ట్రైలర్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. వెంకటేష్ కళ్యాణ్, కృతి శెట్టి, కీర్తి సురేష్ కలిసి చేస్తుంది. సినిమా టైటిల్ గ్లిమ్స్ ని తనదైన క్రింజ్ స్టైల్లో అనిల్ రావుపూడి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీకి జనవరి 12న విడుదల అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశాడు అనిల్ రావుపూడి. మమితా బైజు అండ్ తన ఫ్రెండ్ సంగీత్ ప్రతాప్ తో చేస్తున్న హలో డియర్ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు నిన్న. ఈ మూవీ స్టోరీ అంతా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండిపోతుందని చెప్తున్నారు. రజనీకాంత్ గారు చేస్తున్న ధర్మన్ మూవీలో రామ్ పోతినేని విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. రీసెంట్ గా రామ్ పోతినేని షూటింగ్ లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ మూవీతో ఫస్ట్ టైం విలన్ గా కనిపించబోతున్నారు రామ్ పోతినేని. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీ నుంచి థర్డ్ సింగల్ రిలీజ్ అయింది. సాంగ్ బాగానే ఉంది. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. రజనీకాంత్ గారు నెల్సన్ డైరెక్షన్ లో నటిస్తున్న జైలర్ 2 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. పూర్ణ ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించింది, కానీ జైలర్ లో తమన్నా సాంగ్ కి వచ్చినంత హైప్ ఈ సాంగ్ కి రాలేదని అంటున్నారు. సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా తను చేస్తున్న కొత్త మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను కూడా రేపు రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది మూవీ టీం. రాధికా శరత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ విష్ణు చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య ఫ్యాన్ గా కనిపించబోతున్నారు రాధికా గారు. తాప్సీ నటిస్తున్న గాంధారి మూవీ డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది. సెప్టెంబర్ 3న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మూవీ టీం. నయనతార సుందర్ సి డైరెక్షన్ లో నటిస్తున్న ముక్తి అమన్ 2 మూవీలో రెజినా కసండ్రా విలన్ రోల్ లో కనిపించబోతుంది. సుందర్ సి గారు చాలా క్రూయల్ గా చూపించబోతున్నారంట రెజినాని. జ్యోతి పూర్వజ్ నటిస్తున్న కిల్లర్ మూవీ చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది మూవీ. దసరా సందర్భంగా అక్టోబర్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. రణబీర్ కపూర్, ఆలియా భట్ కలిసి చేస్తున్న బ్రహ్మాస్త్ర 2 మూవీలో దీపికా పదుకొనే ఒక కీ రోల్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ రోల్ కోసం దీపికా పదుకొనేతో చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారంట డైరెక్టర్. బాలీవుడ్ లో యామీ గౌతమ్ చేస్తున్న నయీ నవేలి మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ మూవీ కూడా దసరా సందర్భంగా అక్టోబర్ 16న రిలీజ్ చేయడానికి చూస్తున్నారు మూవీ టీం. మూవీలో కృతి సనాని రిప్లేస్ చేసి యామీ గౌతమ్ యాడ్ అయ్యిందని బాలీవుడ్ లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.